హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలు క్యారెట్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, గసగసాలు, కొన్ని 4 కాజు, జీడిపప్పులు వేసి కలిపి బాగా మసాలా మిక్సీలో చేసుకుని ముద్దలా చేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసి దానిలో బిర్యానీ ఆకు, జీలకర్ర చిటపటమంటూ వచ్చే వరకు బాగా వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోవాలంటే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసి దాని తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే బాగా మగ్గాలి. ఆ టమాటో ఉన్న పచ్చివాసన అదంతా కూడా పోవాలన్నమాట. అంటే ఇది బాగా మిక్స్ అయ్యి పైకి ఆయిల్ వస్తుంది, తేలుతుంది. అప్పుడు ఇది మగ్గింది అని అనుకుంటాం అన్నమాట. దీనిలోనే కాస్త ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. కొంచెం గరం మసాలా కూడా వేయాలి. దాని తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక ప్లేట్ పెట్టుకుని మూత పెడితే అదుగు చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. అలా అయ్యాక అంటే కొంచెం మగ్గినట్టు అన్నమాట. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ ముక్కలు ములిగేంత వరకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. అది చూసారు కదా, బబుల్స్ అవి వస్తున్నాయి. తర్వాత బాగా దగ్గర పడేసి అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కర్రీలో. అంతే, మనకి ఏ రకంగా నచ్చితే అలా బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, పరోటాలో కానీ దేనిలోకైనా ఈజీగా చేసుకుని ఈజీగా మనం చేసుకోవచ్చు. అండ్ హెల్తీ కూడా. పిల్లలు క్యారెట్ తినరు అని అనుకునే వాళ్ళకి ఈ విధంగా కూడా చేసి పెడితే చాలా హెల్తీ అండ్ టేస్టీ. చూసారుగా, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.